మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆఖరి ఆషాఢ మంగళవారం, అమావాస్య ముందు రోజు. చాలా విశేషమైన రోజు గనుక రాత్రికి ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి చాలు. 60 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది, కష్టాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి మాత మనకు ప్రసాదించిన ఎన్నో అద్భుతమైన విలువైన వస్తువులలో నిమ్మకాయకు ఒక ప్రత్యేకమైన ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నిమ్మకాయ అనగానే మనకు కేవలం వంటకాల్లో వాడే ఒక సాధారణ వస్తువుగాని గుర్తుకు వస్తుంది. కానీ నిమ్మకాయ కేవలం మన ఆరోగ్యానికి, రుచికి మాత్రమే కాకుండా తాంత్రికంగా కూడా ఎంతో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. నిమ్మకాయ గురించి ఎంత చెప్పినా, ఎన్ని వేల మాటలు మాట్లాడినా తక్కువే అవుతుంది. ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు, ఋషులు నిమ్మకాయను అనేక దోషాలను తొలగించడానికి, దైవ కార్యాలలో, అమ్మవారి పూజలలో, ముఖ్యంగా దుష్టశక్తుల నివారణలో విరివిగా ఉపయోగిస్తూ వస్తున్నారు. నిమ్మకాయకు మన జీవితంలో ఎదురయ్యే ఊహించని కష్టాలను, ఆర్థిక సమస్యలను, మానసిక వేదనలను వేరుతో సహా పెకిలించి తొలగించి మన జీవితాన్ని సమూలంగా మార్చేసే అద్భుతమైన, శక్తివంతమైన శక్తులున్నాయని మన ప్రాచీన ధర్మశాస్త్రాలు, తాంత్రిక గ్రంథాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఎవరైతే తమ జీవితంలో ఎప్పుడూ కష్టాలు వస్తున్నాయని, ఒక సమస్య తీరగానే మరొక సమస్య వచ్చి పడుతుందని నిరంతరం బాధపడుతుంటారో వారికి నిమ్మకాయ ఒక బ్రహ్మాస్త్రంలా, ఒక సంజీవనిలా పనిచేస్తుంది. మన చుట్టూ, మన ఇంట్లో గూడు కట్టుకుని ఉండే ప్రతికూల శక్తులను క్షణాల్లో పారద్రోలి అదృష్టాన్ని, సానుకూల శక్తులను ఆకర్షించే గొప్ప దైవిక శక్తి, అద్భుతమైన ఆకర్షణ శక్తి ఈ చిన్న నిమ్మకాయలో దాగి ఉంది. నిమ్మకాయకు ఉన్న ఈ అపారమైన శక్తుల వల్లనే దానిని దిష్టి నివారణలో, అనేక పరిహార శాస్త్రాలలో ప్రథమంగా అతి ముఖ్యమైన వస్తువుగా ఉపయోగిస్తారు. మనం సాధారణంగా రోడ్డు మీద వెళుతున్నప్పుడు చూస్తూనే ఉంటాము. నిమ్మకాయను పచ్చిమిరపకాయలతో కలిపి ఒక దారానికి గుచ్చి ఇంటి గుమ్మానికి ముందు గాని, లేదా వ్యాపారం చేసుకునే షాపుల ముందు, వాహనాలకు గాని కడుతూ ఉంటారు. ఇలా ఎందుకు కడతారో, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చాలామందికి బహుశా తెలియకపోవచ్చు. నిమ్మకాయకు, పచ్చిమిరపకాయలకు ఉన్న ఘాటైన తత్వం వల్ల, అలాగే వాటికి ఉండే సహజ సిద్ధమైన గ్రహణ శక్తి వల్ల, చెలు దృష్టితో, అసూయతో మన ఇంటి వైపు చూసే వారి దృష్టి దోషం, నరఘోష మనకు తగలకుండా అవి ఒక రక్షణ కవచంలా కాపాడుతాయి. నిమ్మకాయకు దిష్టి దోషాలను, నరఘోషను, ఇతరుల ఏడుపులను ఇట్టే ఒక అయస్కాంతల్లా లాగేసుకుని వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసి తొలగించే గొప్ప అదృశ్య శక్తులు మెండుగా ఉన్నాయి. ఎవరైనా మన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏడ్చినా, మన ఆనందాన్ని చూసి కుళ్ళుకున్నా, లేదా మనకు తెలియకుండా మనపై ఏవైనా చెడు ప్రయోగాలు జరిగినా, ఇంటి సింహద్వారానికి కట్టిన ఆ నిమ్మకాయ వెంటనే ఆ చెడును మొత్తం తనలోకి గ్రహించి తనను తాను త్యాగం చేసి ఎండిపోతుంది లేదా పగిలిపోతుంది. తద్వారా మనకు, మన కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగకుండా, ఎలాంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది. అందుకే నిమ్మకాయ అనేది నరదిష్టిని, కనుదిష్టిని పటాపంచలు చేసే ఒక అమోఘమైన ఆయుధం లాంటిది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే మనల్ని పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని వదిలించుకోవడానికి, ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందడానికి నిమ్మకాయతో అమావాస్య ముందు రోజున ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. 60 నిమిషాల్లోనే మీ కష్టాలన్నీ పటాపంచలైపోయి, మీకు అప్పటి వరకు ఉన్న దౌర్భాగ్యం తొలగిపోయి మీ సుడి పూర్తిగా తిరిగిపోతుంది. అమావాస్య అనేది చీకటికి ప్రతీక అయినప్పటికీ ఆ చీకటిని పారద్రోలి మన జీవితంలోకి కోటి సూర్యుల వెలుగును తీసుకురావడానికి అమావాస్య ముందు రోజు రాత్రిపూట చేసే ఈ చిన్న నిమ్మకాయ పరిహారం అత్యంత అద్భుతంగా, ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. మన ఇంటిని పట్టి పీడిస్తున్న దరిద్ర దేవతను తరిమికొట్టి అష్టైశ్వర్యాలను ప్రసాదించే అదృష్ట లక్ష్మిని మన ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మరి అంతటి శక్తివంతమైన, మన తలరాతును పూర్తిగా మార్చేసే ఈ అద్భుతమైన పరిహారం ఏమిటి? నిమ్మకాయతో ఖచ్చితంగా ఏం చేయాలి? పరిహారం చేసిన తర్వాత ఆ నిమ్మకాయను ఎక్కడ పడేయాలి, ఎలా పడేయాలి అనే అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక కథను విందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే ఈ అద్భుత పరిహారం ఎలా చేయాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి క్రింద కామెంట్స్ విభాగంలో శ్రీమాత్రే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి.
పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరే ఒక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి, అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప? దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మా, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది.
అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే. అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్నా వదిన గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది.
అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది, నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి, అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడి గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళిరమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా, సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను, దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను, ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా, నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు, నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు, వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు, అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు, మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను, అందరికీ కూడా సహాయాన్ని చేశాను, అందరి పనులను చేశాను, అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించారు.
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు వీడియోలోకి వస్తే, ఈ అద్భుతమైన నిమ్మకాయ పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే, నెలలో అమావాస్య ఎప్పుడైతే వస్తుందో ఆ అమావాస్య తిథికి సరిగ్గా ముందు రోజు రాత్రిపూట మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఉదాహరణకు, రేపు అమావాస్య అనగా ఈరోజు రాత్రి మీరు ఈ ఉపాయాన్ని మీ ఇంట్లో ఆచరించాలి. దీనికోసం మీరు ముందుగా మార్కెట్ నుండి ఒక చక్కటి పసుపు రంగులో ఉండే, ఎక్కడా నల్లటి మచ్చలు లేదా కుళ్ళిపోని ఒక మంచి పండు నిమ్మకాయను చూసి తెచ్చుకోవాలి. ఆ నిమ్మకాయను తీసుకున్న తర్వాత ఒక పదునైన చాకుతో దానిని పై భాగం నుండి జాగ్రత్తగా 4 భాగాలుగా కోయాలి. ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, నిమ్మకాయను పూర్తిగా 4 ముక్కలుగా విడదీయకూడదు. కేవలం పైనుండి కింద వరకు ఒక తామర పువ్వులాగా విచ్చుకునే విధంగా మాత్రమే దాన్ని కోయాలి. నిమ్మకాయ అడుగు భాగం అంతా కలిసే ఉండేలా చూసుకోవాలి. ఆ విధంగా అందంగా పువ్వులాగా కోసిన ఆ నిమ్మకాయను మీ ఎడమ చేతిలో పెట్టుకుని దాని మధ్యలో కొంచెం స్వచ్ఛమైన పసుపును, అలాగే కొంచెం ఎర్రటి కుంకుమను వేయాలి. పసుపు, కుంకుమలు సాక్షాత్తు దైవత్వానికి ప్రతీకలు. ఆ తర్వాత అదే నిమ్మకాయ మధ్యలో కొద్దిగా ఆవాలను వేయాలి. తాంత్రిక శాస్త్రం ప్రకారం ఆవాలు ఎలాంటి మొండి దిష్టినైనా సరే చిటికలో తీయడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. పసుపు, కుంకుమ, ఆవాలు వేసిన తర్వాత అందులో చివరగా తొడిమ ఉన్న ఒక ఎండుమిరపకాయను నిలువుగా మధ్యలోకి గుచ్చాలి. ఎండుమిరపకాయకు మనపై ఉన్న చెడును దహించి వేసే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇలా నిమ్మకాయను పసుపు, కుంకుమ, ఆవాలు, ఎండుమిరపకాయతో సిద్ధం చేసుకున్న తర్వాత రాత్రి సమయంలో, బయట ఎవరూ తిరగని సమయంలో, లేదా ఇంట్లో వారందరూ భోజనాలు చేసి పడుకునే ముందు ఆ నిమ్మకాయను చేతిలో పట్టుకుని మీ ఇంటి సింహద్వారం బయటకు రావాలి. మీ ఇంటి మెయిన్ డోర్కి ఆ నిమ్మకాయతో ఇప్పుడు దిష్టి తీయాలి. అంటే ఇంటి గుమ్మానికి ముందు నిలబడి గడియారం తిరిగే దిశలో, అనగా క్లాక్ వైజ్ 3 సార్లు, అలాగే గడియారానికి వ్యతిరేక దిశలో అనగా యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు గుండ్రంగా గుమ్మానికి దిష్టి తీయాలి. ఇలా తీస్తున్నప్పుడు మీ మనస్సులో అత్యంత బలంగా మా ఇంటికి పట్టిన దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు, ఘోరమైన దిష్టి దోషం, అకారణ శత్రుపీడ అన్నీ ఈ నిమ్మకాయతో పాటు ఈ క్షణమే వెళ్ళిపోవాలి అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఆ విధంగా ఇంటికి మరియు గుమ్మానికి దిష్టి తీసిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకుండా, దారిలో ఎవరితోనూ మాట్లాడకుండా ఆ నిమ్మకాయను పట్టుకుని అటు నుండి అటే మీ ఇంటికి కొద్దిగా దూరంగా బయటకు వెళ్ళాలి. బయట ఎక్కడైనా వీధిలో 2 రోడ్లు కలిసే చోట గాని, లేదా 3 రోడ్లు కలిసే కూడలిలో గాని, లేదంటే 4 రోడ్లు కలిసే చౌరస్తాలో గాని ఆ నిమ్మకాయను బలంగా నేలపై పడేయాలి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో విసిరేయాలి. ఇలా పలు రోడ్లు కలిసే చోట పడేయడం వల్ల ఆ నిమ్మకాయ మీ ఇంటి నుండి గ్రహించిన చెడు శక్తులన్నీ, దరిద్రమంతా నలుదిక్కులా చెదిరిపోయి వాటి ప్రభావం పూర్తిగా నశిస్తుంది. నిమ్మకాయను అక్కడ పడేసిన తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా, మరిచిపోయి కూడా వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. ఇంట్లోకి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని కొంచెం నీళ్లు నెత్తిమీద చల్లుకుని లోపలికి వెళ్ళాలి. ఇలా అమావాస్య ముందు రోజు రాత్రి గనక మీరు సంపూర్ణమైన భక్తితో ఈ అద్భుత పరిహారం చేస్తే మీ ఇంటికి మరియు మీకు పట్టిన దౌర్భాగ్యం, దరిద్రం, నరదిష్టి, శత్రుబాధలు అన్నీ ఆ క్షణంలోనే పటాపంచలైపోతాయి. ధనలాభం కలుగుతుంది. అక్షరాల 60 నిమిషాల్లోనే మీకు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. అంతకాలం మిమ్మల్ని పీడించిన దౌర్భాగ్యం తొలగిపోయి మీ సుడి పూర్తిగా తిరిగిపోతుంది. గనుక మీరు కూడా అమావాస్య ముందు రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.